పాలమూరు గడ్డకు ఎవరు ఏమేం చేశారు ఎంతెంత చేశారు అనే పంచాయతీ తెలంగాణ రాజకీయాలను వేడి పుట్టిస్తోంది. ఇటీవల రేవంత్ ఇచ్చిన స్టేట్మెంట్ కు బీజేపీ నుంచి గట్టి రియాక్షన్ వచ్చింది. నన్నే అన్న ఎంత గొప్పవాడివా అంటూ సీరియస్ అయ్యారు గద్వాల రెడ్డమ్మ. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఎవరికైనా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 ఏళ్ల నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. మరి 5 ఏళ్లలో మనకేమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. మీకు ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు, ఓటు ఎవరికి వేయాలయ్యా? ఎందుకు వేయాలయ్యా? ఎవరి కోసం వేయాలయ్యా? ఈడ ఓడిపోతే నీ కుర్చీ ఏమైనా పీకేస్తామని చెప్పిండ్రా వాళ్ళు? నీ కుర్చీ పీకేస్తారనే భయానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఉండొద్దా? ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి మేలు చేయొద్దా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగొద్దా? మరి నువ్వే కదా ప్రధానమంత్రి దగ్గర పోయినావు. మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ 10,000 కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా? మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా. నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు, మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలి. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పుడా? అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా డీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళొచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళొచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు కొడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు?